హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో, టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3:30 అయితే అయిందండి. చక్కగా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి రెడీ అయిపోతున్నాననమాట. ఎందుకంటే ఇంకా గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. మా ఏరియాలో గుడిలోని వినాయకుడిని అయితే పెట్టారనమాట విగ్రహాన్ని. సో, అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మా దగ్గరే కాదు అన్ని చోట్ల కూడా ఇలాగే అనమాట. ఈ 9 రోజులు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా! డాన్సింగ్ అని, సింగింగ్ అని, అట్లాగే భజనలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా! ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది కదా! ఎంత సందడిగా ఉంటుందో చెప్పండి. చాలా బాగుంటుంది కదా! ప్రతి చోట కూడా ప్రతి వీధి కూడా ఇట్లా కలకలాడుతూ ఉంటుందన్నమాట ఈ 9 రోజులు కూడాను. ఇంకా నిన్నైతే చాలా నిమజ్జనాలు అయితే జరిగినాయి కదండీ. అంటే సండే అనమాట. మాకైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు వెనకాల డప్పులన్నీ వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. ప్రతి విగ్రహానికి కూడా అట్లా వెనకాల వెళ్తూ ఉంటాయి కదా డప్పులు ఇవన్నీ కూడాను. సో, మ్యూజిక్ బ్యాండ్ గానీ ఇవన్నీ కూడా వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుందన్నమాట ఈ వైబ్స్ అనేవి గానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కలకలాడుతూ ఉంటాయి 9 రోజులు. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ మొత్తం వీధులన్నీ కూడా బోసిపోతూ ఉంటాయి. మన ఇల్లు అన్నీ కూడా సైలెంట్ అయిపోతూ ఉంటాయి కదా! పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా 9 రోజులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఏం చేస్తాం కానీ తప్పదు కదా! మళ్ళీ మంచి జోష్‌తో నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ వినాయకుడు రెడీ అయిపోతాడు రావడానికి. ఇంకా ఇక్కడైతే ఇంట్లో కొన్ని పూలైతే ఉన్నాయన్నమాట. సో, అందు గురించి గ్లాస్ బౌల్‌లో ఇలా వేసేసి ఇంట్లో పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా టైం అయితే 4 అట్లా అయిపోతుందనమాట. ఇంక ఈ లోపల నాకు వినిపిస్తూనే ఉన్నాయి పక్క నుంచి అయితేను. స్టార్ట్ అయిపోయింది అక్కడ ప్రోగ్రామ్ అయితేను కోలాటం. సో, ఎంతసేపో కాదులేండి మా పక్కనే కదా! ఒక 5 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట. అట్లా ఎదురుకుండా రోడ్డు కనిపిస్తుంది కదా! రోడ్ ఎక్కితే ఇంకా వచ్చేసినట్టే. వాకబుల్ డిస్టెన్సే మీకు చాలా సార్లు చూపించాను కూడాను నేను. సో, ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాననమాట. బయటైతే అస్సలు గాలి లేదనమాట ఆ రోజైతేను. నిజంగా లోపల నుంచి చెమటలైతే అలా కారుతానే ఉన్నాయి. ఉక్కపోతగా ఉందనమాట. వినాయక చవితి తర్వాత రోజు వరకు కూడా మంచి వర్షాలైతే పడతానే ఉన్నాయి కదా! ఇంకా మూడో రోజు నుంచి అనమాట ఎండ ఇంకా మామూలుగా లేదా 2 రోజులు కూడా 3, 4 రోజులు కూడా ఎండ మామూలుగా లేదనమాట. మళ్ళీ నిన్న అంటే సండే రోజైతే మాకు వర్షం పడింది. కూల్‌గా ఉందనమాట నిన్నంతా కూడాను. ఇక్కడ నేను వచ్చే టైంకి అయితే ఇంకా పిల్లలందరూ కూడా కోలాటం అయిపోయింది. మొత్తం అలసిపోయి కూర్చున్నారన్నమాట. 4 అయ్యే టైంకి అంటే ఎంత ఎండ ఉంటుందో మనకు తెలిసిందే కదా బయట. ఇక్కడంతా కూడా ఓపెన్ ఏరియా కాబట్టి ఇంక అస్సలు గాలి లేదు. పాపం పిల్లలందరూ అలసిపోయి వాటర్ తాగుతా కూర్చున్నారనమాట. ఇలా చాలా బాగుందనమాట. కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా నేను మళ్ళీ మా పాప వచ్చే టైం అంటే కరెక్ట్‌గా నేను 6:15 కల్లా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాననమాట. ఒక 2 అవర్స్ వరకు అక్కడే ఉండిపోయాను. ఇంకా ప్రోగ్రామ్ అయితే అవ్వలేదు. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఉందనమాట ప్రోగ్రామ్ అయితేను. ఇంకా మా పాప వచ్చే టైం అయిపోయింది. ఇంకా తాళాలు కూడా తీసుకొచ్చేసుకున్నాను అనమాట నేనే. సో, మళ్ళీ తాళాల కోసం అది ఎక్కడికి వెళ్ళానా అని వెతుక్కుంటూ ఉంటుంది. అంటే యూజువల్‌గా అయితే నేను తాళాలు బయటకు వెళ్తే మా పక్కింటి వాళ్ళకి అలా ఇచ్చేసి వెళ్తూ ఉంటాను. ఇంకెలాగా తను బస్సు అయితే కరెక్ట్‌గా అక్కడే ఆగుతుందనమాట. ఆ గుడి దగ్గరేననమాట. ఇంకా తనకి ఎలాగా వచ్చే టైం అదే. ఇంకా బస్సు కూడా వచ్చే టైం కూడా నాకు తెలుసు కాబట్టి ఇంకా ఇంటికొచ్చేసాననమాట. ఇదిగో చూసారు కదా! ఇంటికైతే వచ్చేసింది. ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉందనమాట. సండే కదా! సో, అది ఇంకా టైం వచ్చేసి 6:30 దాటేసింది. ఇక నెమ్మదిగా చీకటైతే పడిపోతుంది ఉందనమాట. ఇంక నేను ఇంటికి రాగానే ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి రాగానే కాసేపు అలా విశ్రమిస్తుందనమాట. ఇంకా అలా ఒక అరగంట అయితే అలా బట్టలతోనే ఉండిపోతుంది. ఇంక రాగానే ఇల్లంతా కూడా నెతుక్కుంటూ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయో, నేనేమన్నా వండి పెట్టానా ఇవన్నీ చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఇదిగో ఒక రోజు ముందేనమాట ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టాను. సో, మంచిగా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఇంకా నా టీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. అదే చూపిస్తుందనమాట. నీ ఫేవరెట్ అది, నా ఫేవరెట్ ఇది అని చెప్పేసి. ఇంకైతే ఇప్పుడు ఈరోజు ఇంకా బయటికెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా నైట్ అయితేను.
అంటే ఏంటంటే సింగపూర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అయితే అవుతూ ఉందన్నమాట రాజమండ్రిలో. ఇదొచ్చేసి 4 రోజులే పెట్టారు. అది కూడాను సెప్టెంబర్ 1తో ఎండింగ్ అయిపోతుంది. ఇంకా ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు. లోపలికి వెళ్ళడానికి అది అని చెప్పేసి ఇంకా శనివారం ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా చెప్తున్నానన్నమాట. రెడీ అవ్వు వెళ్దాం, వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి. మా అమ్మాయికేమో బాధ అనమాట. ఎందుకంటే సండే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమో వీకెండు. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి రావాలా అని చెప్పేసి కాస్తంత బద్ధకంతోటి ఉంది. సరదాగా వెళ్ళి వచ్చేద్దాం పదా, ఒక గంట, గంటన్నరలో అని చెప్పేసి అన్నాను. మా వారేమో మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంట్లో కూడా పడుకోలేదు ఇంకా. సో ఆయన కూడా ఇంట్లో లేరు. ఇంకా నాన్నగారు వచ్చే లోపల మనం వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి అన్నానమాట. సో అందు గురించి తను అక్కడ రెడీ అవుతూ ఉంది. ఇంకా ఈ లోపల నేనైతే కూర్చుని కాసంత రిలాక్స్గా టీ తాగుతూ ఉన్నాను అనమాట. ఇదిగో చూసారు కదా, తను రెడీ అయిపోయింది, డ్రెస్ వేసుకుని వచ్చేసింది. ఇంకా జడ వేసేమందనమాట. ఇంకొక జడ కూడా వేసేసాను. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోవడం అనమాట. టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంకా మా వారము ఒక 1 అవర్లో అలా వచ్చేస్తానన్నారన్నమాట. ఫోన్ చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోతాను నేను, మీరు ఇంకా అవన్నీ చూసుకుని వచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. సో ఇదంతా కూడా రాజమండ్రి ఈ స్ట్రీట్ అనమాట. పేరుకి ఈ స్ట్రీటే కానీ ఒక 4-5 షాపులు కూడా ఉండవు అనమాట ఇందులో అయితేను. ఇదేనమాట సింగపూర్ ఫెయిర్ ఎగ్జిబిషన్. ఇంకా లోపలన్నీ కూడా ఇంకా వీడియో తీయడానికి కుదరదు. ఇవన్నీ చెప్తానే ఉన్నారన్నమాట ప్రతి చోట కూడా. ఇంకా అందు గురించి నాకు ఇంకా ఫోన్ తీసి ఇంకా తీయాలన్నా కూడా చిరాకు అనిపించి ఇంకా అసలు ఫోనే తీయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని షాపింగ్ అయితే చేసుకుని, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట లోపలన్నీ కూడాను. పేరుకి సింగపూర్ అని పెట్టారు కదా, అలాగే దుబాయ్, కువైటు, ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చారనమాట. స్టాల్స్ పెట్టుకున్నారు అందులో అన్నీ కూడా. ఫర్నిచర్ నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు కూడాను అవన్నీ కూడా పెట్టారు. సో అవన్నీ కూడా చూసుకుని ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా మా పాపకు కొన్ని బుక్స్ అయితే అవసరం అని చెప్పేసి అన్నదనమాట. అంటే నెక్స్ట్ సండే తర్వాత మండే నుంచే తను ఐఐటీలో ఉందన్నమాట. సో ఐఐటీకి సంబంధించినవి అన్నీ కూడా లెసన్ స్టార్ట్ చేసి వస్తామన్నారు. సో అందు గురించి ఆ బుక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా చూడండి, ఇంకా చెప్పాను కదా ఇలాగే అనమాట. ఎక్కడ కనిపించినా సరే ఇంకా ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. పాటలు వినిపిస్తూనే ఆ సందడి కనిపిస్తూనే ఉందన్నమాట. మొత్తం రోడ్లన్నీ కూడాను చాలా బాగుంటుంది. నాకైతే ఇంకా అవన్నీ చూస్తున్నప్పుడల్లా నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఎక్కడండి, అసలు ఏమీ లేదు. పిల్లలు అసలు ఆ ఉత్సవాల దగ్గరికే వెళ్ళట్లేదు అనమాట. ఎంతసేపు చూసినా స్కూళ్ళు వీటితోటే సరిపోతుంది టైం అంతా కూడాను. అప్పుడు మేమైతే అలా కాదు కదా, స్కూల్ టైమింగ్స్ వేరేగా ఉండేవి. మనం కూడా మనకు అప్పుడు సెల్ల కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం కానీ, ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడం కానీ, ఇలా అందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ పెడితే ఆ ప్రోగ్రామ్స్లో ఉందామా, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా అని చెప్పేసి మనం అనుకోవడం కానీ అలా ఉండేదన్నమాట. అప్పట్లో అయితేనే టోటల్ డిఫరెంట్ అనమాట. ఇప్పటికి అప్పటికీ కూడాను. అప్పట్లో అలా కమ్యూనికేషన్ అలా ఉండేదన్నమాట అందరి మధ్యన కూడాను. ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళు కూర్చోవడం, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం ఇదేనమాట ఇప్పుడంతా కూడాను. అంతెందుకు మా అమ్మాయి కూడా అంతే. మార్నింగ్ లేవడం, దేవుడి దగ్గర పూజ చేసుకోవడం, ఇంకా బయటికి ఫ్రెండ్స్ తోటి కాస్తంత టైం స్పెండ్ చేసింది. అలాగే గుడికి వెళ్ళాము. బయట నేనేనమాట ప్రత్యేకించి మా వారితో ఎలా పుష్కర్ ఘాట్కి వెళ్దాం అని చెప్పేసి పుష్కర్ ఘాట్ దగ్గర కూడా తీసుకొచ్చాను అనమాట. అలాగా ఇంకా మనం కూడా పిల్లలకి నేర్పించి చూపించకపోతే ఇంకా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎలా ఉంటుంది ఏంటని అనమాట. అలా అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి. ఇంకా ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా తిరిగి వచ్చేది మన ఇంటికే, అందులోనే ఈ వంటగదిలోకేనమాట. సో ఇంటికి రాగానే యాజ్ యూజువల్ నా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా వరకునే. కొన్ని కిచెన్ అంతా కూడా మధ్యాహ్నం భోజనం చేసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా తీసినవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడక్కడ కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు కూడా వచ్చేసారనమాట ఇంటికి అయితేను. పాపం చాలా అలసిపోయి ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి ఇంకా ఖాళీ లేదే తనకైతే. మధ్యాహ్నం ఇలా భోజనం చేసి అలా వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇప్పుడు నైట్ వచ్చి ఇంకా అలా స్నానం చేసి ఇంకా బెడ్ మీద ఇంకా తినడం కూడా ఏమీ చేయలేదనమాట. ఎలా ఉన్న వాళ్ళు అలాగే పడుకునిపోయారు పాపం లోపల అలసిపోయి. ఇంకా ఇదిగో ఇప్పుడైతే నైట్ వచ్చేటప్పుడు తను పరోటా అవి తీసుకొచ్చారనమాట. టిఫిన్స్ తీసుకొచ్చేసారు. అంటే ఇంట్లో రైస్ కర్రీ ఉంది కానీ ఇంకా సాటర్డే కదా,
ఇంకా మా అమ్మాయి గారు కోరిందనమాట పరోటా కావాలని చెప్పేసి ఇంక తను వచ్చేటప్పుడు తీసుకొచ్చేసారు. ఇంక మేము వచ్చేటప్పుడు ఎక్కడ కూడా ఆగలేదనమాట. ఎందుకంటే టైము మేము ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అట్లా అయిపోయింది. ఇంక మళ్ళీ ఎక్కడైనా ఆగామంటే ఇంకా లేట్ అయిపోతది. ఇంక వెళ్ళడమే మా పాప నేను వెళ్ళాం కదా! ఆయన లేరు కదా! సో, కాస్తంత కేర్‌ఫుల్‌గా ఇంటికొచ్చేయాలని చెప్పేసి గబగబా అక్కడ ఎగ్జిబిషన్ చూసుకొని ఇంకెక్కడ ఆగకుండా ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా మా అమ్మాయికైతే ఇక్కడ పెట్టేశాను. ఇంక చూసారు కదా! తను కూడా ఇంకా హోంవర్క్స్ దగ్గర కూర్చుండిపోయిందనమాట. ఇంకా శనివారం, ఆదివారం అయినా సరే, ఏ రోజైనా పండగైనా సరే తన హోంవర్క్స్ ఇలానే ఉంటాయనమాట. ఇంక 10థ్ క్లాస్ కదా! కాస్తంత సీరియస్ అనేది ఉంటూ ఉంటుంది. ఇంక ఈ సంవత్సరం అనేది తప్పదు కదా! ఇంకా కాస్తంత కష్టపడాలి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడాను. ఇంకా తనకైతే పరోటా ఇచ్చేసాను. అదేననమాట చూస్తూ ఉంది. ఏం కర్రీ ఇచ్చానా ఏంటా అందులో ఏం కర్రీ ఉందా అని చెప్పేసి. సో, ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చినవనమాట ఇవన్నీ గూడాను. ఇక్కడ జొన్న అటుకులు అనమాట బాక్స్‌లో ఉన్నవి. అలాగే చిప్స్ ఏవో ఉన్నాయి. చెప్పాను కదా! ఫుడ్ స్టాల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అలాగే అప్పడాల ప్యాకెట్లు ఏవో 2 ఉన్నాయి అవి తీసుకున్నాను. ఇంకా క్లిప్సు, ఇంకా ఫ్లక్కర్సు, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మా అమ్మాయి గారివనమాట. ఇంకా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయండి అక్కడైతే ప్రతీదీ కూడా కాస్ట్ ఎక్కువ అనమాట. అన్నీ కూడా 100, 150 పైనుంచి ఈ రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అలాగే నేను ఒక చిన్న చైను, బీడ్స్ చైన్ ఒకటి తీసుకున్నాను. సో, ఇవన్నమాట అక్కడైతే పర్చేస్ చేసినవి. ఇంక నేనైతే టమాటా బాత్ తీసుకొచ్చారన్నమాట నాకైతేను. ఇంక టమాటా బాత్ నేను పెట్టుకొని తినేసాను. ఇంక వంటగదిలోకి మళ్ళీ ప్రవేశం అనమాట. ఇంకెక్కడవుతాయి చెప్పండి పనులనేవి ఎండింగ్‌గానే ఉండవు కదా! మన వంటగదిలో అయితేను. ఇంకా అక్కడైతే నేను దేవుడి సామాన్లయితే ఉండిపోయినాయనమాట తోమాల్సినవన్నీ గూడాను. సో, ఎన్నో లేవులేండి ఒక 4 ఉన్నాయి అంతే. దీపకుందులు, గంట, ఇంకా హారతి ఇచ్చేదనమాట ఇవే ఉన్నాయి. అలాగే స్నాక్స్ బాక్సు, ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ గూడా ఒకసారి వాష్ చేసి పెట్టేసాననమాట ఇక్కడైతేను. ఇవన్నీ రెగ్యులర్ కామన్ పనులనమాట. ప్రతిరోజు ఉంటాయనమాట నా కిచెన్‌లో అయితేను. ఇంక ఈ దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా వెండి సామాను కదా! ఇవన్నీ కూడా చక్కగా కాస్తంత పీతాంబరి వేసేసి విమ్ జెల్ ఉంటదనమాట. వాటితోటి నేను ఇట్లా వాష్ చేసేసాను. ఇలాగే చేస్తాననమాట నేనైతే వెండి సామాను. అలానే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా హాట్ వాటర్‌తో వాష్ చేసేస్తూ ఉంటాననమాట. వీకెండ్‌లో ఈ పని మాత్రం ఉంటూ ఉంటుంది. ఈ పండగలన్నీ కాదు గానీ మనకైతే ఇవే పనులనమాట. తీసుకోవడం, తోముకోవడం, పూజ చేసుకోవడం, తీసుకోవడం, తోముకోవడం, పూజ చేసుకోవడం ఇదే పనైపోయింది. ఇక్కడితో ఇంక పండగలన్నీ కూడా స్వస్తి అనమాట. ఇంకా దసరా అంటారా మాకు పెద్ద పండగ ఏమీ కాదు దసరా అంటేను. ఇంట్లో మామూలు పూజ చేసుకుంటాము దసరా రోజైతేను. బయట గుడికైతే వెళ్ళొచ్చేస్తాం అనమాట. అంతేగాని ఇంక 9 దసరా నవరాత్రులు కూడా చేసుకోవడం ఇంట్లో ఇలాంటివి ఏమి ఉండవనమాట. సో, అందు గురించి ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్యాంకులో అయితే పెట్టించేయాలనమాట. అవైతే ఇంట్లో ఉన్నాయి గానీ, ఎప్పుడు కూడా నాకు టెన్షన్‌గానే ఉంటాయనమాట. ఏ సామాను ఇంట్లో పెట్టుకున్నా సరే వెండి సామాను, గోల్డ్ గాని ఇవన్నీ గూడాని. అవి బ్యాంక్‌లో ఉంటేనే నాకు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పచ్చళ్ళన్నీ కూడా ఈ జార్‌లో వేసేసాననమాట. ఇంట్లో డబ్బాలుంటే ఓ 2 డబ్బాలు చూసుకొని ఆ డబ్బాల్లో వేసేసాను. ఇంక మొత్తానికి మా వారు పడుకొని పోయారు. ఇంక టైం వచ్చేసి ఇంక 12:30 అయిపోయిందనమాట. ఇంక మా అమ్మాయి గారు ఇంకా ఇక్కడ రాసుకుంటూనే ఉన్నారు. ఇంక లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా ఇక్కడికొచ్చి ఇంక చెప్తున్నాననమాట. ఇంక చాలు ఇంక పడుకొని పో రేపు లేసి చేసుకుందుగా అని చెప్పేసి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు బాయ్.